ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి శనివారము మనము ధ్యానించుచున్నట్లు పరిశుద్ధాత్మ మనలో జరిగించు క్రియలను గురించి ఆత్మీయ విషయములను నేర్చుకుంటూ ఉన్నాము. ఒక వ్యక్తి మారు మనసు పొంది నీటి బాప్తిస్మమునకు లోబడిన తరువాత పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, పరిశుద్ధాత్మ క్రియలనేవి ప్రతి వానిలో జరిగించబడాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది. ఎందుకనగా దేవుని ఆత్మ ఎవరిలైతే ఉంటున్నదో వారి జీవితాలన్నీ కూడా ఆశీర్వాదకరముగాను ఫలభరితముగాను మార్చబడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి తన జీవిత అంతం వరకు కూడా, ప్రభు రాకడ వరకు కూడా తాను దేవునికి నమ్మకస్తుడుగా బ్రతకగలుగుచూ ఉంటాడు. పరిశుద్ధాత్మ జరిగించే క్రియలనేవి అద్భుతమైనవి, అమోఘమైనవి గనుక ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఏలుబడి చేస్తూ ఉండాలి. మరి పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కలిగి ఉన్నప్పుడు వారు తమ అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకునేవారుగా ఉంటున్నారు. ఈ సమయంలో మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో జరిగించు క్రియలు. ఈ అంశము ద్వారా అనేక ఆత్మీయ విషయములను నేను మీకు వర్తమానముల ద్వారాగా తెలియజేస్తూ వస్తున్నాను. కనుక ఈ సమయంలో అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 వచనము నుండి 18వ వచనం వరకు గమనించినట్లయితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చూడండి, బలహీనులైన వారిని దేవుడు బలపరుస్తూ ఉంటాడు. అపోస్తులుడైన పౌలు కూడా బలహీన సమయములలో నా కృప నిన్ను బలపరుచును, లేకుంటే నా కృప నీకు చాలును అని చెప్పి ధైర్యపరుస్తూ వచ్చాడు. కనుక దేవుని పిల్లలందరికీ బలహీనమైన ఎవరైతే ఉంటున్నారో వారు దేవుని శక్తి చేత బలం పొందుకునేవారుగా ఉంటున్నారు. మరి అంతరంగ పురుషుడు బలం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము శక్తి గలవారమగునట్లుగా దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. మనము శరీర ప్రకారముగా బలం పొందుకోవాలంటే అనేక విధములుగా ఆహార పదార్థములను మనం తింటూ మన యొక్క శరీరాన్ని ఎలాగ బలపరుచుకుంటూ ఉన్నామో, ఈ శరీరమునకు కావలసిన బలము ఎలా పొందుకోవాలని ప్రతిరోజు మనము ఆలోచించే విధానము కూడా చాలా అద్భుతంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే సమయంలో అంతరంగ పురుషుడు బలం పొందుకోవాలంటే ఏం చేయాలి, అంతరంగ పురుషుని యొక్క బలం అనేది ఎలా పొందుకోగలుగుతూ ఉన్నాము అనే విషయమే ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. మన హృదయములలో క్రీస్తునందు విశ్వాసం అనేది ఉంచినప్పుడు ఆయన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పరిపూర్ణులగునట్లుగా. చూడండి, ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా మార్చబడుట కొరకే క్రైస్తవ మార్గంలోనికి వస్తున్నారు. క్రీస్తును వెంబడించడానికి గల కారణం ఏమిటంటే, యేసు ప్రభువారు ఎలాగ పరిపూర్ణుడుగా ఈ లోకములో కనపడ్డాడో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒక పరిపూర్ణతలోనికి ఎదగాలి. ఆ పరిపూర్ణత అనేది ప్రతి వాని జీవితంలో కలిగి ఉండాలి. పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో రాసినట్లుగానే, నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవానిగానే ఆలోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు చిన్నపిల్లవాని యొక్క చేష్టాలన్నీ కూడా విడిచిపెట్టాను అని అంటున్నాడు. మనము క్రీస్తులోనికి రాకముందు ఒక జీవితం అనేది మనలో ఉన్నది. కానీ యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి వచ్చిన తర్వాత మనలో ఆ క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మనము రావాలి. క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మనం వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములనేవి ఎంతో ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటాయి. మరి క్రీస్తులోనికి రాక మునుపు మన జీవితం ఎలాగున్నది? లోకానుసారముగా బ్రతుకుతూ, లోకములో ఉన్న వాటిని వెంబడిస్తూ, లోకములో ఉన్న కార్యములన్నిటిని కూడా అనుసరిస్తున్నటువంటి మనలను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందువలన, ఆయన యొక్క మరణాన్ని మనం విశ్వసించినందువలన మన జీవితాలన్నీ కూడా మార్పు చెంది ఆ క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మనము రాగలుగుతూ ఉన్నాం. క్రీస్తు యొక్క పరిపూర్ణత ఏమై ఉన్నది అని మనము గమనించినట్లయితే, ఆ ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా అని చెప్పబడుతూ ఉన్నది. మరి క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారే జీవితం మన అంతరంగ పురుషుడు బలపరచబడుతూ ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమలోనికి మనము రావాలి. మరి క్రీస్తు యొక్క ప్రేమ అనేది అనేక మందిని ఆకర్షిస్తూ ఉన్నది. పరమగీతములో కూడా మనము గమనించినప్పుడు, ద్రాక్షారసము కంటే నీ ప్రేమ చాలా మధురమైనదని చెప్పి రాయబడుతూ ఉన్నది. దేవుని ప్రేమ చేత మనము ఆకర్షించబడుతూ ఉన్నాం. మరి దేవుని ప్రేమ అనేది ఎలా మనం పొందుకోగలుగుతున్నామంటే, పరిశుద్ధాత్మ ద్వారాగా మనము ఆ ప్రేమను పొందుకోగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రేమ ప్రతి ఒక్కని యొక్క హృదయములో కుమ్మరించబడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ అనేది మన హృదయములలో ఎప్పుడైతే కుమ్మరించబడుతూ ఉన్నదో మనము ప్రేమ కలిగిన వ్యక్తులంగా మార్చబడుతూ ఉన్నాం. ప్రేమలో స్థిరపడే వారముగా ఉంటున్నాం. క్రీస్తు యొక్క ప్రేమలో పరిపూర్ణులంగా మార్చబడగలుగుతూ ఉన్నాం. కనుకనే ఇక్కడ ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు అని చెప్పి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమలో దాని పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తును కనుగొనడానికి ఆయన మనకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నానని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. పరిశుద్ధాత్మ మనలో జరిగించే క్రియ ఏమిటంటే, మన అంతరంగ పురుషుణ్ణి శక్తివంతముగా బలపరచుచూ ఉన్నాడు. మన అంతరంగ పురుషుడు ఒకడున్నాడు. ఆ అంతరంగ పురుషుడు బలం పొందుకునే రీతిలో దైవ సన్నిధిలో మనం పరిశుద్ధాత్మతో నింపబడుచూ ఉండాలి. పరిశుద్ధాత్మతో ఆ శక్తితో మనం నింపబడుచూ ఉన్నప్పుడు బాహ్యమైనటువంటి ఈ శరీరము కంటే అంతరంగము పురుషుడు బలం పొందుకోవాలని ఎక్కువగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఈ శరీరం అనేది మట్టి శరీరం. ఈ మట్టి శరీరము, ఈ చావునకు ఈ లోనైనటువంటి ఈ శరీరం అనేది ఒక దినమందు భూమిలో కలిసిపోయేటువంటిది. కానీ అంతరంగ పురుషుడు బలం పొందుకునే స్థితిలోనికి మనం ఎప్పుడైతే వస్తున్నామో అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలలో మనకు విరోధముగా పోరాడుచున్నటువంటి ప్రతి సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా
జయించగలుగుతూ ఉన్నాం. ఇదే పౌలు భక్తుడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం గమనించినప్పుడు, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. చూడండి, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, దేవుని యొక్క శక్తి చేత మన అంతరంగ పురుషుడు బలం పొందుచూ ఉండాలి. ఎందుకు మనము అంతరంగ పురుషుడు బలం పొందుకోవాలి, అంతరంగ పురుషుడు బలపరచబడాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఎందుకు మనము ఈ మాటలను పదే పదే వింటున్నామంటే, మన అంతరంగ పురుషుడు బలహీనముగా ఉన్నట్లయితే సాతాను యొక్క క్రియలను మనం ఎదుర్కోలేం, సాతాను యొక్క తంత్రములను మనం ఎదుర్కోలేం, సాతాను యొక్క కార్యములను మనము గుర్తించలేం. కనుకనే అంతరంగ పురుషుడు మనలో బలం పొందుకుంటూ ఉన్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా మనము జయించడానికి దేవుని యొక్క బలం అనేది ప్రతి మనిషికి అవసరం. నేడు తమ బలముల మీద ఆధారపడుతున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప బలవంతులైన ఒకరోజు బలహీనులుగానే మారిపోతారు. ఎంత గొప్ప దేహములో బలం ఉన్న వ్యక్తులు కూడా ఒకరోజు వారు బలహీనులుగా మారిపోయే అవకాశం కూడా మనము కండ్లారా చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే బలహీనులంగా ఉంటున్నామో అప్పుడే బలవంతులంగా మార్చబడుతూ ఉన్నాం. బలహీనమైన వాటితో బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు మరి మన అంతరంగ పురుషుడు బలం పొందినప్పుడే సాతానును మనము ఎదిరించగలుగుతూ ఉన్నాం. సాతాను యొక్క క్రియలను మనము వాటిని జయించగలుగుతూ ఉన్నాం. కనుకనే ఇదే అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనములను మనం గమనించినప్పుడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. చూడండి, ఇక్కడ తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలంట. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులంగా ఎప్పుడైతే మార్చబడుతూ ఉన్నామో, ఆ క్రింద చెప్పబడిన మాటలలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, కేవలం అంతరంగ పురుషుడు బలం పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే, అపవాది యొక్క తంత్రములను ఎదిరించడానికి మనము దేవుని యుద్ధ నుండి బలం పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా, ఎదురవుతున్న సాతాను యొక్క పోరాటములన్నిటిలో కూడా మనం వాటిని జయించాలంటే మనకున్న శరీర బలముతో వాటిని ఏమాత్రము కూడా జయించలేం. ఎందుకంటే దేవుని బలము చేతనే సాతాను యొక్క క్రియలను జయించగలం. దేవుని బలము చేతనే సాతాను యొక్క తంత్రములను గుర్తించగలం. దేవుని యొక్క శక్తి చేతనే మనము ఆకాశ మండలములో మేఘముల మీద తిరుగులాడుచున్న అంధకార శక్తులన్నిటిని కూడా మనము జయించడానికి మన అంతరంగ పురుషుడు ప్రతిరోజు బలపరచబడుతూ ఉండాలి. నా ప్రియ దేవుని బిడలారా, మనకు కలుగుచున్న
శోధనల మధ్యలోను, లేకుంటే మనకు ఎదురవుతున్న సమస్యలను మధ్యలోను ఓర్పుతో మనము ఉంటూ దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టచ్చు. అపవాదిని ఎదిరించడానికి మనకు కావలసింది ఏంటంటే అంతరంగ బలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి అంతరంగములో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుచు దేవుని శక్తి చేత మనము బలపరచబడుతూ ఉన్నట్లయితే అపవాది క్రియలను మనము నిర్మూలము చేయగలుగుతాము. కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో మనము గమనించుచూ ఉన్నాం గనుక 11వ వచనములో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. 10వ వచనములో శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలని చెప్పాడు. 11వ వచనములో సర్వాంగ కవచమును ధరించుకునుడి అని చెప్పుచూ ఉన్నాడు. ఎందుకొరకు అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయములో తెలియజేశాడంటే, ఆత్మీయ జీవితములో క్రైస్తవ పోరాటం అనేది మనము ఈ పోరాటములో ఓడిపోకుండానట్లు, ఈ పోరాటములో అపజయం పొందకుండానట్లు, ఆత్మీయ జీవితములో మనము ఈ సర్వాంగ కవచమును ధరించుకుని మనకు ఎదురవుతున్నటువంటి ఈ సాతాను యొక్క పోరాటములన్నిటిని కూడా జయించడానికి దేవుడిచ్చే బలము మనం పొందుకోవాలి. ఈ బలం అనేది దేవుని సన్నిధిలో కనిపెట్టు వారికి అందరికీ దొరుకుతుంది. దేవుని శక్తి చేత మనం నింపబడుచు ఉన్నప్పుడు, బలం పొందుకుంటూ ఉన్నప్పుడు అపవాది యొక్క క్రియలను లయము చేయగలము. అందుకనే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నాము, వాక్య ధ్యానము చేస్తున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము. కేవలం దేని కొరకంటే మన అంతరంగ పురుషుడు బలం పొందుకోవడానికి. మరి అంతరంగ పురుషుడు బలం పొందినట్లయితే నిశ్చయముగా మనకెదురవుతున్న ప్రతికూల పరిస్థితులు, లేకుంటే సాతాను యొక్క క్రియలను లయము చేయడానికి పరిశుద్ధాత్మ మనలో మరొక కార్యాన్ని జరిగించే క్రియ ఏంటంటే మన అంతరంగ పురుషుణ్ణి బలపరచుచూ ఉన్నది. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, పరిశుద్ధాత్మ మాలో జరిగించు క్రియలను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో అంతరంగ పురుషుడు బలం పొందుకొని అపవాది యొక్క క్రియలను లయపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎవరైతే మారు మనసు పొంది నీటి బాప్తిస్మమును లోబడి పరిశుద్ధాత్మ చేత నింపబడుచు ఉన్నారో ప్రతి వాని యొక్క అంతరంగ పురుషుడు బలం పొందునట్లుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకను పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే వారి కొరకు కూడా ప్రభువా పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ విధము చేతనైనను మీ మహిమ గల రాకడ కొరకు ప్రతి కుటుంబములో ప్రతి వ్యక్తిని కూడా ప్రభువా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంత్య దినములలో అందరి మీద మీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన వాగ్దానమును బట్టి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ అన్య భాషలు మాట్లాడుచు దేవ అంతరంగ పురుషుని బలం పరుచుకోవడానికి సహాయము చేయము. సమస్తమును మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.